GNR టీవీకి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్. ఇరవై 25 నిమిషాల ఆపరేషన్, గతానికి భిన్నంగా భారత్ హెచ్చరిక. ప్రాణహిత చేవేళ్ల నిధులు కేటాయింపు హర్షణీయం. ఇక డీటెయిల్స్ చూస్తే టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. పాలక మండలి చరిత్రలో ఒకే అజెండాతో పాలక మండలి సమావేశం జరిగింది ఈరోజే. ఈ పాలక మండలి సమావేశంలో తీసుకున్నటువంటి తీర్మానం ఏందిరా అంటే, అలిపిరికి అంటే శ్రీవారి పాదాల నుంచి 4 కిలోమీటర్ల ఆవల ఉన్నటువంటి ఏపీ టూరిజం శాఖకు సంబంధించిన 31 ఎకరాల స్థలాన్ని టీటీడీ తీసుకొని పాదాల మంటపం నుంచి, అలిపిరి పాదాల దగ్గర నుంచి 2.5 కిలోమీటర్లో ఉన్నటువంటి టీటీడీ స్థలాన్ని టూరిజం వాళ్లకు బదలాయించటం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇది సాధువులు, భక్త పుంగవులు అందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకించినందువలన అక్కడ హోటల్ నిర్మాణాన్ని నేను ఆపేస్తున్నాను అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వటానికి టీటీడీ స్థలాన్ని ఏపీ టూరిజానికి బదలాయింపు చేసేటువంటి అర్జెంటు అజెండా మీద ఈరోజు చర్చ జరిగి తీర్మానం చేసినారు. ఈ రకంగా ఏ కారణంగా అయితే పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిందో, మా ప్రభుత్వం ఆ హోటల్కు అనుమతి ఇచ్చింది అని చంద్రబాబు నాయుడు గారు చాలా యాగి ఆయన ప్రతిపక్షంలో ఉండగా చేశారో, అదే చంద్రబాబు నాయుడు గారు అదే హోటల్కి తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి పాదాల మంటపానికి అతి చేరువలో టీటీడీ స్థలాన్నే ఇచ్చేందుకు ముందుకు రావటం ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇది సాధువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా ఉద్యమించాల్సినటువంటి నిర్ణయం. అది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అత్యంత ఖరీదైనటువంటి 31 ఎకరాల భూమిని టూరిజం శాఖ వాళ్లకు కేటాయించి అక్కడ తీసుకున్నటువంటి అదే నిర్ణయాలను ఇక్కడ అమలుపరచాలని చెప్పటం, అంటే ఆ హోటల్కు తిరిగి అనుమతి ఇవ్వటం, ఆ ఒబరాయ్ హోటల్కి అనుమతి ఇవ్వటానికి ఈ నిర్ణయం తీసుకోవటం జరిగింది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు. భారత ప్రభుత్వము మరి దేశంలో జరుగుతున్నటువంటి ఉగ్రవాద ముప్పు, ముఖ్యంగా మొన్న జరిగినటువంటి దాడిలో, జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగినటువంటి దాడిలో 26 మంది ప్రాణాలు బలిగొన్నటువంటి ఉగ్రవాదాన్ని, పహల్గాంలో జరిగినటువంటి ఆ దాడిని నిరసించాం. తెల్లవారి మా పార్టీ తరఫున కూడా మేము దాన్ని తీవ్రంగా ఖండించాం. ఇదే ఇక్కడే ప్రెస్ మీట్లో. తదనంతరం జరిగినటువంటి మరి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకన్నిటి కూడా
ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏ చర్యలు తీసుకున్నా కూడా మా మద్దతు ఉంటుందని చెప్పి కూడా మా పార్టీ తరఫున మేము తెలియజేశాం. ఇదివరకు కూడా జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా మా పార్టీ తరఫున మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు తెల్లవారుజామున 1 గంట నుండి దాదాపు తెల్లవారు వరకు జరిగినటువంటి టెర్రరిస్టుల క్యాంపులపై జరిగినటువంటి మరి ఈ సర్జికల్ స్ట్రైక్స్ వల్ల మరి ఈ దేశానికి ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో మరి భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ మరి ఆ ఉగ్రవాదుల్ని ప్రోత్సహిస్తూ భారతదేశంలో చొరబాటును ప్రోత్సహిస్తూ ఇక్కడ వివిధ రూపాల్లో జరిగినటువంటి దాడులన్నీ తెలుసు మనకి. ముంబైలో అప్పుడు జరిగినటువంటి దాడులు కానివ్వండి, లేకపోతే వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి దాడుల్లో వాళ్ళ పాత్ర, ఐఎస్ పాత్ర ఉన్నటువంటి విషయం ఈ దేశంలో ప్రతి పౌరుడికి తెలుసు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేశం మొత్తం కూడా రాజకీయాలకు అతీతంగా ఏకమై మరి దీన్ని ఎదుర్కోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. నిన్న అంటే నేటి తెల్లవారుజామున జరిగినటువంటి ఈ సర్జికల్ స్ట్రైక్స్ ఆపరేషన్ సింధూర్ పేరిట జరుగుతున్నటువంటి వాటిని కేవలము అక్కడ ఉన్నటువంటి టార్గెట్స్ టెర్రరిస్ట్ క్యాంపులపైన జరిగింది. కానీ దురదృష్టవశాత్తు మరి ఈరోజు ఉదయం మనకు వచ్చినటువంటి వార్తలు పాకిస్తాన్ ఆర్మీ మన సివిలియన్స్ పైన దాడి చేస్తే కూడా కొంతమంది మన భారత పౌరులు కూడా చనిపోయినట్టు కూడా మరి టీవీ ఛానల్స్లో చూస్తున్నాం. ఇప్పటికైనా పాకిస్తాన్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. నిన్న గత నెల ఏప్రిల్ 22వ తారీఖున పెహల్గాంలో టూరిస్టులుగా వెళ్ళిన చాలామందిని మతం పేరు మీద అడిగి చాలా ఘాతుకంగా చంపేశారు. దేశం మొత్తం పుట్టెడు శోకంలో మునిగిపోయింది. నువ్వు హిందువా కాదా అని చెప్పి అడిగి మరీ చంపేసిన విధానం చాలా చాలా దారుణంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రాకి సంబంధించి దాదాపు 2 కుటుంబాలతో సహా వెళ్ళిన 2 చనిపోయిన 27 మందిలో కూడా 2 ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగింది మీరు హిందువులా కాదా అని చెప్పి వారి కుటుంబాల ముందే, వాళ్ళ పిల్లల ముందే, వాళ్ళ సహధర్మచారుల ముందే మ్యాగజైన్ ఎంటీ చేశారు, తల లేకుండా చేశారు. హిందువా ముస్లిమా అనే అర్థం తేల్చుకోవడానికి కల్మా చదవమని. ఇంత ఘాతుకంగా చంపిన తర్వాత దేశం మొత్తం కూడా ఒక డెసిసివ్ యాక్షన్, ఒక బోల్డ్ యాక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అది నిన్న రాత్రి జరగటం. ఇలాంటి సమయంలో దాదాపు 9 ప్రాంతాల్లో 15 కిలోమీటర్ల నుంచి దాదాపు 200 కిలోమీటర్ల లోపల వరకు వెళ్ళి భారతదేశ సైన్యం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్కి దాడి చేయకుండా, అక్కడున్న సివిలియన్ క్యాజువాలిటీస్ లేకుండా కేవలం ఎవరైతే ఉగ్రవాద సంస్థలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ 3 సంస్థల మీద ప్రత్యేకించి దాడులు జరపడం, వాటిని ధ్వంసం చేయడం నిజంగా ఇది భారతదేశం ప్రతి ఒక్కరూ హర్షించదగ్గ విషయం. ఎందుకంటే 90s నుంచి కూడా కశ్మీర్ అనేది మనకి ఎప్పటి నుంచో కశ్మీర్ ఇస్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ నేషన్, అస్ అన్డినైబుల్ ఫ్యాక్ట్ అది. కానీ ప్రత్యేకించి ఈ ఉగ్రవాద మూకలు, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద మూకలు, ఇది 90లో కూడా ఇలాగే కశ్మీరీ హిందూస్ని కశ్మీరీ పండిట్స్ని చంపేశారు. ఇట్లాగే చంపేసి కొంతమంది గతంలో కూడా చంపేస్తే అలాగే వాళ్ళని
అంత్యక్రియలు చేయడానికి వాళ్ళని శ్మశానం దగ్గర తీసుకెళ్తే అక్కడ కూడా మిగతా కొంతమంది హిందువులను చంపేశారు. సో హిందువుల మీద దాడి అనేది ఇది అనాదిగా జరుగుతూనే ఉంది. కానీ ఐ థింక్ ఇట్ ఇస్ అ రైట్ టైం టు టేక్ ఎ డెసిసివ్ అండ్ బోల్డ్ యాక్షన్. ఇట్స్ ఎ కమెండబుల్ జాబ్ done by our army personnel and defense personnel, and we have to appreciate them. We'll stand by them under the leadership of గతంలో నిర్వహించిన దాడులకు పూర్తి భిన్నంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టింది. 2016 నాటి యూరి ఘటన అనంతరం జరిగిన సర్జికల్ స్ట్రైక్, 2019 నాటి బాలాకోట్ వైమానిక దాడుల శైలికి ఇది పూర్తిగా భిన్నమైనది. వ్యూహాత్మకంగా, సాంకేతికంగా అత్యంత శక్తివంతమైన ఆపరేషన్ ఇది. ఈ చర్య ద్వారా ఉగ్రవాదం విషయంలో భారత్ తన వైఖరిని మార్చుకుందని, మరింత కఠినంగా వ్యవహరిస్తుందనే స్పష్టమైన సంకేతాన్ని పాకిస్తాన్కు పంపినట్లయింది. ఈ ఆపరేషన్ ద్వారా భారీ సంఖ్యలో ఉగ్రవాదులు హతమవ్వడంతో ఉగ్రవాద సంస్థల నెట్వర్కర్లకు, వాటిని నడిపించే సూత్రధారులకు తీవ్రమైన హెచ్చరికలు వెళ్లినట్లుగా చెప్పవచ్చు. అవసరమైతే పాకిస్తాన్ భూభాగంలోని ఏ లక్ష్యాన్నైనా ఛేదించడానికి భారత్ వెనుకాడదని, లక్షిత దాడులు చేయగల సత్తా తమకుందని ఈ ఆపరేషన్ ద్వారా నిరూపితమైందని, ఉగ్రదాడులకు ప్రతిస్పందన కేవలం సైనిక శక్తి ప్రదర్శనకే పరిమితం కాదని, ఉగ్రవాదుల కార్యకలాపాలకు వారికి లభించే ఇతర వనరుల పునాదులను సమూలంగా పెకిలించి వేస్తామని భారత్ ఈ చర్యతో స్పష్టం చేసినట్లయింది. లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించగల సామర్థ్యం ఉన్న 24 ఆయుధాలను ఈ ఆపరేషన్లో భారత దళాలు వినియోగించాయి. వీటిలో శక్తివంతమైన క్షిపణులు, బాంబులతో పాటు ఆత్మాహుతి డ్రోన్లు కూడా ఉన్నాయి. ఈ ఆయుధాల ద్వారా ఏకకాలంలో 9 ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ దాడుల్లో దాదాపు 80 మందికి పైగా ఉగ్రవాదులు మరణించగా మరో 60 మంది వరకు గాయపడినట్లు అంచనా. ఈ దాడికి ముందు భారత ఇంటెలిజెన్స్ అధికారులు అత్యంత పకడ్బందీగా సమాచారాన్ని సేకరించారు. ఉపగ్రహ చిత్రాలు, మానవ వనరుల ద్వారా అందిన నిఘా సమాచారం, ఉగ్రవాదుల మధ్య జరిగిన కమ్యూనికేషన్లను లోతుగా విశ్లేషించి జైషే మహమ్మద్, లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు వినియోగించే శిక్షణ కేంద్రాలను, కాంప్లెక్స్లను గుర్తించారు. వీటితో పాటుగా ఆయా సంస్థలకు చెందినటువంటి ఆయుధ డిపోలు, బ్రెయిన్ వాషింగ్ కేంద్రాలు, స్లీపర్ సెల్ ప్రణాళిక కేంద్రాలను కూడా నిర్ధారించుకున్నారు. సరిహద్దులకు అత్యంత సమీపంలో ఉన్న ఉగ్ర స్థావరాలపై కొన్ని రోజుల పాటు డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా ఉంచారు. ఆయుధాల ఎంపికలో కూడా భారత దళాలు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. స్కాల్ప్ క్రూజ్ మిసైల్, హ్యూమర్ గైడెడ్ బాంబులను వంటి అధిక ఖచ్చితత్వం కలిగినటువంటి ఆయుధాలతో పాటు ఆత్మాహుతి డ్రోన్లను కూడా ఈ ఆపరేషన్లో వినియోగించారు. సుమారుగా 25 నిమిషాల పాటు సాగిన ఈ ఆపరేషన్లో అంతర్జాతీయ సరిహద్దు నుంచి దాదాపుగా 100 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్లోని బహవల్పూర్లోని ఉన్న జైషే మహమ్మద్ ఉగ్రవాద శిబిరంతో పాటు పలు ఇతర స్థావరాలను నేలమట్టం చేశారు. ఈ బహవల్పూర్ ప్రాంతంలోని పాకిస్తాన్ ఆర్మీకి చెందిన రెజిమెంటల్ సెంటర్ కూడా ఉండటం గమనార్హం. పాకిస్తాన్లో అత్యంత కీలకమైన పంజాబ్ ప్రావిన్స్లోనే 4 ఉగ్రవాద శిబిరాలను ఈ ఆపరేషన్లో ధ్వంసం చేశారు. ప్రాణహిత చేవేళ్ల నిధుల కేటాయింపు హర్షణీయం. మండల అధ్యక్షులు నౌసీలాల్ నాయక్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకి రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. మిషన్ భగీరథ నీటిని మల్లన్నగుట్ట కామారెడ్డికి తరలించిన ఘనత షబ్బీర్ అలీకి దక్కుతుందన్నారు. మాచారెడ్డి మండల కేంద్రంలోని వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్ నునావత్ గణేష్ నాయక్, యువజన అధ్యక్షులు రాజిరెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు డైరెక్టర్ రాజలింగం, మక్బూల్ రామచంద్రం, ఎస్టీ సెల్ అధ్యక్షులు శంకర్ నాయక్, మైనారిటీ అధ్యక్షులు అస్లాం, గ్రామ అధ్యక్షులు బన్షీ నాయక్, అలాగే సీనియర్ నాయకులు, మండల యువజన నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది. 17 ప్రభుత్వాలు మన ప్రభుత్వాలు ఉన్నాయి. మరి అక్కడ ఎక్కడ లేని చేరి విధంగా మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రంలో తులన చేసి మరి యావత్ భారతదేశానికి ఆదర్శం గోల్డ్ మోడల్గా మన తెలంగాణ రాష్ట్రం కాబోతున్నామని చెప్పి చెప్తా ఉన్నాం. మరి ఈరోజు మాచారెడ్డి మండల కేంద్రంలో మా వివిధ గ్రామాల నుంచి గ్రామ అధ్యక్షులు మరియు సీనియర్ నాయకులు మరి అందరూ ఈరోజు మేము పాలాభిషేకం మరి రాహుల్ గాంధీ గారికి, మన తెలంగాణ రాష్ట్ర సీఎం ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ గారికి కూడా మేము పాలాభిషేకం చేయడం జరిగింది. అంతేకాకుండా మరి అదే 22 ప్యాకేజు మరి ప్రాణహిత చేవెళ్ళ
ఆ రోజు ఏమైనా మన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు తీసుకువచ్చిన వంటి ప్రాజెక్టును మరి గత ప్రభుత్వము మరి ఆపేసింది. ఇలా 10 సంవత్సరాల నుంచి అట్లనే పడుబడితే మరి మన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వర్యులు మరియు మన రాష్ట్ర ప్రభుత్వ షబ్బీర్ అలీ గారు మరి దాన్ని దృష్టి తీసుకొని మరి నేను నా పూర్తి శ్వాస ఉండే వరకు ఈ ప్రాణాయత చెవెల్లా ఈ కామారెడ్డికి కావాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వ షబ్బీర్ అలీ గారు దాన్ని ఆచితూచి పనిచేసి మరి 23,000 కోట్లతోని మరి ఇలా ప్రభుత్వం కూడా వస్తుందంటే మన కామారెడ్డికి చాలా గౌరవకరమైన విషయం గురించి చెప్తా ఉన్నాం మాజీ మండలం తరఫున. మరి ఈ విషయం వాసిమాజీ కాదు, ఇలా మన ఎంతో రైతులకు మేలు కలిసే విధంగా మరి కామారెడ్డి మున్సిపాలిటీ కానీ మరి అటు ఎల్లారెడ్డి కానీ మరి ఇటు రామాయంపేట కానీ మరి ఇలా ప్రాణాయత చేవెళ్ళ 22 ప్యాకేజు ఇలా వస్తూ ఉన్నాడంటే మేము అందరూ మరి ఇలా మాచేడి మండల కేంద్రంలో బాలాభిషేకం చేయడం జరిగింది. మన కామారెడ్డి తరఫున మరి ప్రభుత్వ సలహా షబ్బీర్ అలీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మరి అంతేకాకుండా మరి ఈరోజు ఇలా గత ప్రభుత్వం మరి ఇలా రోడ్లు హైడ్ చేసి మాచేడి గజన గండలో మరి డ్రైనేజ్ లేకుండా ఇస్తే మరి 3 నుంచి 4 సుమారు 4-5 కోట్లు ఇలా ప్రపోజల్ పంపించి మరి త్వరలోనే ఆ పనులు కూడా గజన గండలో డ్రైనేజ్ విషయాన్ని కూడా మేము ముందుకు వచ్చి మన ప్రభుత్వం చేస్తా ఉన్నది. మరి మాచేడి మండలం తరఫున మరి మా షబ్బీర్ అలీ గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, షబ్బీర్ అలీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ రెవెన్యూ ఉద్యోగుల పనితీరు ఏమాత్రం మారటం లేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ వద్ద తమ ఇంటి స్థలాన్ని కబ్జాదారులు కబ్జా చేశారని పలుమార్లు రెవెన్యూ అధికారి చంద్ర అనే వ్యక్తికి ఫిర్యాదు చేసినా పట్టించుకోని వైనం. గూడూరు అరుంధతి పాలెంకు చెందిన గురువమ్మ అనే మహిళ మరియు కుటుంబ సభ్యులు గత 6 నెలలుగా తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ తమకు న్యాయం చేయాలని తిరుగుతున్నారు. సంబంధిత ఎంఆర్ఓ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించమని వీఆర్ఓ చంద్రకు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకొని వైనం. ప్రభుత్వం తనకు ఇచ్చినటువంటి ఒరిజినల్ పట్టా పాస్ పుస్తకం తన దగ్గర ఉన్నా కూడా చూసి చూడనట్టు వీఆర్ఓ చంద్ర వ్యవహరిస్తున్నాడని వాపోయారు. మాట్లాడినా నాకు భయంలే, ఎవరితో మాట్లాడినా నాకు భయం. నువ్వు ఎక్కడన్నా తెలుసుకోపో, నేనైతే చేయను. నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మమ్మల్ని సార్ వాళ్ళు. మేము ఏం చేయాలా? మాకు చేతిలో డబ్బులు లేని వాళ్ళమే, మాకు ఇంత లంచం ఇస్తే మేము చేస్తామంటున్నారు. మేము 30,000 40,000 అడుగుతున్నారు. మేము ఎక్కడ తెచ్చిచ్చే వాళ్ళకి లంచాలు ఉంటే డబ్బు ఉంటే ఇల్లే కట్టుకుంటాం కదా సార్. మేము ఏమీ లేకుండా ఖాళీ స్థలం పెట్టుకుని పాసి పనులకు పోయి బతుకుతా ఉండేవాళ్ళమే. ఈ మాత్రం బ్లాక్ మెయిల్ చేస్తే మేము ఎక్కడ తెచ్చిచ్చామో? వాళ్ళ పాటికి వాళ్ళు లంచాలు తీసుకొని ఎవరు కాడంటే వాళ్ళ కాడ బ్లాక్ మెయిల్ చేసి ఈ మాత్రం ఫ్లాట్లు ఎవరి అంటే వాళ్ళకి ఇచ్చేస్తా ఉంటే ఎన్ని సంవత్సరాలు తిరిగా? మేము 2 సంవత్సరాల నుంచి తిరుగుతా ఉన్నా నేను. ఇప్పుడు నాకు ఏ న్యాయం జరగలే ఇక్కడ. 2 సంవత్సరాల నుంచి కాలుకి బల్బం కట్టుకొని తిరుగుతున్నా. ఆఫీస్ కాడికి ఆడికి ఏడికి ఫ్లాట్ కాడికి ఇప్పుడు కూడా ఎంటాడుతూనే ఉండరు వాళ్ళు. నిన్న కూడా పోయి వేస్తా ఉన్నారు ఇల్లు. పేరు జి శశికుమార్. నేను భారత్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గూడూరు. ఈ గూడూరు రూరల్ ప్రాంతంలో గాంధీనగర్ పంచాయతీలో గాంధీనగర్ సచివాలయం పరిధిలో అనేక రకాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదవాళ్ళు నివసిస్తుంటారు అనమాట. అక్కడ ప్రభుత్వం ఏ పథకం ఇచ్చినా ఏదైనా హౌస్ సైడ్స్ 2 సెంట్లు కానీ 1 సెంట్ కానీ 3 సెంట్లు కానీ ఇస్తే అక్కడ ఏదంటే కొంచెం గవర్నమెంట్ స్థలాలు విరివిగా ఉన్నాయని చెప్పి అక్కడ సైట్స్ అనేవి ఇస్తూ ఉంటారు అనమాట. అందులో భాగంగానే గత వైసీపీ ప్రభుత్వంలో జగనన్న ఇచ్చినటువంటి జగనన్న ఇళ్ల స్థలాల పేరుతో పారిచర్ల గురువమ్మ అనేటువంటి ఆమెకి అక్కడ గాంధీనగర్లో స్థలం ఇవ్వడం జరిగింది. ఆమెకి ఇది పట్టా కూడా ఇచ్చారు. కానీ ఆ పట్టా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో పట్టా అయితే ఇచ్చారు, నా స్థలమే కదా నాకు ఇచ్చారు కాబట్టి నేను ఎప్పుడైనా ఇల్లు కట్టుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో కొన్ని డబ్బులు కూడబెట్టుకుని ఇల్లు కట్టుకుందాం అనే ఆలోచనతో కొన్ని రోజులు వెయిట్ చేసి డబ్బులు కూడబెట్టుకొని పోతే ఆ స్థలంలో వేరే వాళ్ళు కబ్జా చేసేసి అక్కడ రూములు మాదిగా కట్టేశారు. ఈ స్థలం మాది అని చెప్పి వీళ్ళు వచ్చి ఎస్సీ అరుంధతి మాదిగ కులానికి చెందినటువంటి వాళ్ళు, వీళ్ళు నిరాశ్రయులు. వీళ్ళు వచ్చి మా స్థలంలో మీరెందుకు ఈ విధంగా రూములు కట్టారంటే మీరు దిక్కున్న చోటు చెప్పుకోబండి, మీరు ఏమైనా చేసుకోబండి అని చెప్పి అక్కడ భూ కబ్జాదారులు భూ కబ్జాలు చేసుకుంటూ నిత్యం అక్కడ కబ్జాలు చేసుకుని వేరే వాళ్ళకి పేదవాళ్ళకి అమ్మేటువంటి పరిస్థితిలో అక్కడున్నటువంటి భూ కబ్జాదారులు ఉన్నారు. అది సచివాలయంలో పోయేటువంటి వీఆర్ఓని చంద్రాన్ని అడిగితే వీఆర్ఓ చంద్ర ఏం చెప్తున్నారు, ఇది మీ స్థలం కాదు, మీకు సంబంధం లేదు, మీరు ఏమైనా చేసుకోండి, మీకు అసలు హక్కే లేదు ఇక్కడ, ఇదంతా కూడా వాళ్ళదని చెప్పి గత 2 నెలల ముందు చెప్పాడు.
వీళ్ళు లబోదిబోమని గత 2 నెలల ముందు ఎంఆర్ఓ ఆఫీస్ కాడికి వచ్చి ఎంఆర్ఓ గారిని స్వయంగా అడిగితే ఇది పట్టా ఉంది, స్వయంగా మీ భూమేను, ఇది మీరే ఇల్లు కట్టుకోవచ్చు అని నేను వీఆర్ఓ చెప్తానని చెప్పి మా సమక్షంలో వీఆర్ఓ గారికి ఎంఆర్ఓ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కానీ ఆ వీఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా వినకుండా అతను ఎవరైతే భూ కబ్జాదారులున్నారో భూమిని వాళ్ళందరికీ వాళ్ళు ఇష్టాలుగా అమ్మేసుకుంటూ భూ బకాసులుగా భూ కబ్జాదారులుగా తిరుగుతున్నారో వాళ్ళకి వంత పడుతూ వీఆర్ఓ గారు ఈ లంచాలకి అదేవిధంగా డబ్బులకి అనేక రకాలుగా లోబడిపోయి ఈ విధంగా గాంధీనగర్లో ఉన్నటువంటి పేదవాళ్ళని భూములన్నీ కూడా ఆక్రమించేసుకున్నటువంటి వాళ్ళందరికీ డబ్బులు తీసుకొని పేదవాళ్ళని నయానో భయాన్ని భయపెట్టేసి మీకు దుఃఖిన చోట చెప్పుకోండి అని చెప్పి ఇటువంటి పేదవాళ్ళకు కూడా ఈ ఇబ్బంది పెడుతున్నటువంటి చంద్ర గారు ఇకనైనా కానీ ఇటువంటి పేద మధ్యతరగతి భూములు లాక్కోకుండా పేదవాళ్ళకి న్యాయం చేసే పద్ధతిగా ఉన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ పిఓకేలోని 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడులపై భారత రక్షణ విదేశాంగ శాఖ మీడియాకు బ్రీఫింగ్ ఇచ్చింది. కల్నల్ సోఫియా ఖురేషి వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఆపరేషన్ గురించి మీడియాకు వివరించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ చిన్నప్పటి నుంచే పైలట్ కావాలని కలలు కన్నారు. చదువుకునే రోజుల్లోనే ఆమె ఎన్సీసీలో చేరారు. ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్గా తన కెరీర్ను ప్రారంభించారు. 2019 డిసెంబర్ 18న ఆమె ఫ్లయింగ్ బ్యాచ్లో శాశ్వత కమిషన్ హోదా పొందారు. జమ్మూ కాశ్మీర్ ఈశాన్య రాష్ట్రాల్లోని ఎంత ఎత్తైన ప్రాంతాలతో పాటుగా అత్యంత సవాళ్లతో కూడిన ప్రాంతాలలో ఆమె చేతక్ చీతా హెలికాప్టర్లను నడిపారు. ఎన్నో రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీటీడీ మాజీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్. 25 నిమిషాల ఆపరేషన్, గతానికి భిన్నంగా భారత్ హెచ్చరిక. ప్రాణహిత చేవేళ్ల నిధులు కేటాయింపు హర్షణీయం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.